देख सकते, फैमिली भी देख सकते पिक्चर। थैंक यू। అలా కనెక్ట్ అవుతున్నాము అండ్ చాలా బాగా చూపించారు అది ఒక బైకర్స్కి ఉన్న ఎమోషన్స్ స్క్రీన్ మీద చాలా బాగా కనిపించింది అండ్ సర్వానంద్ గారు వాజ్ ఎక్సలెంట్ ఇన్ పోర్ట్రేయింగ్ ఎమోషన్స్ అండ్ ఆ ప్యాషన్ అండ్ రిజల్ట్ వాజ్ అమేజింగ్. ఎక్సలెంట్ అంటే నేను మూవీలో కూర్చొని ఆ సీన్స్ ఆ మ్యూజిక్స్ వింటుంటే ఎస్పెషలీ ద ఎమోషనల్ సీన్స్ చాలా బాగా క్యాచ్ చేసింది. సో ఐ వుడ్ సే అమేజింగ్. థ్యాంక్ యూ. అండ్ బైకర్ ఈ మూవీతో ఒక బైకర్కి ఒక మంచి వాల్యూ అనేది వచ్చింది. ఇంతవరకు ఇండియాలో అంత అవేర్నెస్ లేదు, కానీ దీని నుంచి అయినా కొద్దిగా మంచి వాల్యూని కోరుకుంటున్నాము. అసలు మూవీ అయితే సూపర్. ఒక బైకర్కి కనెక్ట్ ఎలా అవుతుంది అనేది బాగా ఐడియాతో మంచి మూవీ అయితే తీశాడు. ఈ మూవీని అయితే అందరూ లైక్ చేస్తారు. అండ్ వన్ మోర్ థింగ్, రాజశేఖర్ గారిని ఎంతో వెనకేశారు కదా, హీఈస్ వెరీ గుడ్ యాక్టర్. మళ్ళీ ఈ మూవీతో మళ్ళీ ముందరికి అవడం మాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఏ సీన్స్ కానీ ఎవరిని బాధ పెట్టే రకంగా అయితే ఏవి లేవు. ప్రతి మూమెంటు బోరింగ్ లేకుండా ప్రతి సీను ఒక బైకర్కి కానీ ఇండియాకి కానీ ప్రతి దానికి కనెక్ట్ చేసి ప్రతి ఒక్కరు చూసే విధంగా, ఫ్యామిలీ అని కాదు, బ్యాచిలర్స్ అని కాదు, ఎవరైనా చూడొచ్చు. మూవీ అయితే సూపర్ హిట్ అవుతుంది. శర్వానంద్ అండ్ రాజశేఖర్ గారికి మై హ్యాట్స్ ఆఫ్. హ్యాపీ టు సీ వన్ మోర్ టైమ్ ఆర్ అనదర్ టైమ్ టు. थैंक वीडियो मूवी अच्छा था। पूरा मूवी में बाइकर्स का था। बाइकर जो भी बाइकर्स रहते राइडर्स, उनको ये मूवी पक्का पसंद आएगा। राजशेखर के बाद ना, राजशेखर सर्वानंद सर्वानंद का मूवी था पूरा। హీరో ఎలా చేశాడు? స్టంట్స్ ఎలా చేశాడు? హీరో బైక్ స్టంట్స్ ఎలా ఉన్నాయి? నచ్చాయా? हाँ మూవీ మొత్తంలో నచ్చిన సీన్, మూవీలో బాగా ఏది నచ్చింది?